రెగ్యులర్లీ నాన్ వెజే తింటారు. లైక్ రెడ్ మీట్ కానీ అండ్ విత్ స్కిన్ చికెన్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రోటీన్ ప్లస్ ఆయిల్ రెండు మిక్స్ అయిపోతుంది ఆ ఫ్రై పీస్లో. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి డైజెషన్ అవ్వడం కష్టంగా ఉంటుంది. వీళ్ళకి ఏమవుతుంది అంటే దానిలో వీళ్ళు కొంచెం మసాలా కూడా ఎక్కువగా యాడ్ చేస్తున్నారు. సో ఈ మసాలా కూడా ఎక్కువగా యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి మోషన్ కష్టమవుతుంది. అండ్ ఒకవేళ అది 2 to 3 days ఆఫ్టర్ వీళ్ళు మోషన్కి వెళ్ళారనుకోండి, యానస్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ బాగా బర్నింగ్గా ఉండడం, ఇచ్చింగ్గా రావడం, కష్టంగా ఉండడం, పెయిన్ఫుల్గా ఉండడం ఇలా ఉంటుంది. సో అందుకని ఏ ఫుడ్ ఏ విధంగా తినాలో ఆ విధంగానే తినాలి. ఒకవేళ నాన్ వెజ్ రెగ్యులర్లీ తిన్నా కూడా డేలో ఒక్క పూటైనా కూడా, రోజుకి ఒక్క పూటైనా కూడా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవి యాడ్ చేసుకోండి మీ ఫుడ్లో. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీ డైజెషన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉండడం వల్ల మీకు మోషన్ అనేది ఫ్రీ అవుతుంది.